కెమెరా రోలింగ్ యాక్షన్. హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. ఓ మై గాడ్, ఎన్ని రోజుల తర్వాత ఈ లైన్ చెప్తున్నాను. బట్ దేర్ ఇస్ అ రీజన్ వై ఐ హ్యావ్ బిన్ మిస్సింగ్ ఇన్ యాక్షన్. ఆ రీజన్ ఏంటో మీకు తెలిస్తే మీకు తెలుస్తుంది నేను అసలు ఎందుకు మిస్సింగ్ ఉన్నాను అని. ఐ కాంట్ వెయిట్ టు రివీల్ లైక్ ద బిగ్గెస్ట్ సీక్రెట్ ఆఫ్ మై లైఫ్. కానీ దానికంటే ముందు ఈ వీడియో టాపిక్కి వెళ్ళిపోదాం, బికాజ్ ఐ వాంటెడ్ టు డూ దిస్ వీడియో ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. మా స్విట్జర్లాండ్ వ్లాగ్స్ మీరు చూస్తుంటే ద కైండ్ ఆఫ్ ప్లేసెస్ దట్ వీ వెంట్ టు, మేముండే ఎయిర్బిఎన్బీస్ అవన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో దాని గురించి ఈ వీడియోలో మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎయిర్బిఎన్బీస్ ఎలా బుక్ చేయాలి, ప్రతి ఒక్కటి లైక్ బడ్జెట్ కూడా ఎంత పెట్టాలి అనేది ప్రతి ఒక్కటి ఉంటుంది. మంచి నోట్స్ ప్రిపేర్ చేసేసాను. సో లెట్స్ స్టార్ట్ విత్ హౌ టు బుక్ ఫ్లైట్స్. బుకింగ్ ఫ్లైట్స్ ఇస్ వెరీ సింపుల్. ఆన్లైన్ గూగుల్లో చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది ఫ్లైట్ ప్రైసెస్ ఎంత. బట్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ దట్ ప్రతిసారి గూగుల్లో ఒక మోడ్ ఉంటుంది. లైక్ గూగుల్ మనం ఓపెన్ చేస్తాం కదా ఫోన్లో ఎక్కడైనా. దిస్ ఇస్ మై గూగుల్ అండ్ దీంట్లో ఈ 3 డాట్స్లో నేను క్లిక్ చేస్తే న్యూ ఇన్కాగ్నిటో ట్యాబ్ అని వస్తుంది. అలాగే ఫోన్లో కూడా గో ఇన్కాగ్నిటో అని వస్తుంది. సో దాంతో ఏంటంటే గూగుల్ డస్ నాట్ సేవ్ యువర్ బ్రౌజింగ్ డేటా. అలాగే మనం ఏ వెబ్సైట్స్లో అయితే విజిట్ అవుతున్నామో వాళ్ళకి తెలియదు దట్ వీఆర్ చెకింగ్ ఎయిర్ ఫేర్స్, బికాజ్ యూ నో హౌ ఇట్ వర్క్స్ రైట్. మనం ఎయిర్ ఫేర్స్ చెక్ చేస్తే లైక్ మళ్ళీ చెక్ చేస్తూ ఉంటాం ఏమైనా తగ్గిందా అది అని. వాళ్ళు ప్రైసెస్ ఇంకా పెంచుకుంటూ పోతారు. దే థింక్ దట్ యు నో దట్ ద డిమాండ్ ఇస్ మోర్, సో లెట్స్ ఇంక్రీజ్ ద ప్రైసెస్. మోస్ట్లీ ఇవన్నీ సిస్టమ్ జనరేటెడ్ ఉంటాయి. ఇన్కాగ్నిటోలో మనం సర్చ్ చేస్తే ఏంటంటే సో ద బ్రౌజింగ్ హిస్టరీ ఎవరికి తెలియదు, గూగుల్కి తెలియదు, మనం విజిట్ చేసే వెబ్సైట్స్కి తెలియదు. ఇన్కాగ్నిటోలో మీ ఫ్లైట్స్ సర్చ్ చేయండి. జస్ట్ సర్చ్ ఫర్ హైదరాబాద్ టు జూరిక్ ఫ్లైట్స్ ఆర్ వెరెవర్, లైక్ మీరు ఎక్కడి నుంచి ఉన్నారో అక్కడి నుంచి జూరిక్ ఎలా వెళ్ళాలి అని. బికాజ్ స్విట్జర్లాండ్లో అతిపెద్ద ఎయిర్పోర్ట్ వచ్చేసి జూరిక్ ఎయిర్పోర్ట్. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ దట్ యూ ల్యాండ్ ఓవర్ దేర్. మీ ట్రావెల్ డేట్స్కి తగ్గట్టు ప్రైసెస్ చూసేయండి అండ్ చెక్ ఆల్ ది ఎయిర్వేస్. లైక్ గూగుల్లోనే మనం సర్చ్ చేస్తాం కదా, సో చీపెస్ట్ ఫ్లైట్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కానీ చీపెస్ట్ ఇస్ నాట్ ఆల్వేస్ ది బెస్ట్. మేబీ దాంట్లో పెద్ద లే ఓవర్ ఉండొచ్చు. ఇఫ్ యూ ఓకే విత్ దాట్ దెన్ వెల్ అండ్ గుడ్. కాదు మీకు నాన్ స్టాప్ లేదంటే ఒక స్టాప్తో ఫ్లైట్ కావాలి అంటే చెక్ యువర్ ఆప్షన్స్. ఇవన్నీ చెక్ చేశాకే బుకింగ్ చేయాలి. సో వెళ్ళేటప్పుడు మాకు ఎమిరేట్స్లో మంచి డీల్ వచ్చింది అండ్ ఇట్ వాజ్ 1 lakh ఐ థింక్ వన్ వే, అంటే ఇద్దరికి, నాకు బిల్లీ గారికి. సో 50-50 దాకా పడింది. బట్ మై డాడ్ వాజ్ లైక్ ఐ వాంట్ టు అప్గ్రేడ్ యూ పీపుల్, బిజినెస్ క్లాస్లో వెళ్దాం, బికాజ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు కదా. అప్పుడు మేము ఎయిర్ ఇండియాలో బిజినెస్ క్లాస్కి అప్గ్రేడ్ అయ్యి వెళ్ళాము. అండ్ ద ఫ్లైట్ ఇస్ not that great, frankly. The business class also is not that great. మేము అనుకున్నాం దట్ ఎయిర్ ఇండియాది ఈ మధ్య చాలా వస్తుంది, దట్ వాళ్ళ దగ్గర కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. బట్ దిస్ వాజ్ ప్రిటీ స్టేల్ ఓన్లీ, నథింగ్ గ్రేట్. జస్ట్ ఎంజాయిడ్ బికాస్ మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొద్దిగా స్ట్రెచ్ అవుట్ చేసి పడుకోవచ్చు కాబట్టి రిలాక్సింగ్గా ఉంది అంతే. బిజినెస్ క్లాస్ ఇస్ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్, కానీ ఎయిర్ ఫేర్ ఇస్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ద డిమాండ్ అండ్ పీక్ సీజన్లో ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట. లేదా మీ ట్రావెల్ డేట్స్ చాలా దగ్గరలో ఉన్నాయంటే ఆబ్వియస్లీ యూ ఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ పేయింగ్ మోర్. సో ప్లాన్ వెల్ ఇన్ అడ్వాన్స్, లైక్ అట్లీస్ట్ 5-6 months బిఫోరే మీరు స్విట్జర్లాండ్ లేదంటే యూరప్ లాంటి కంట్రీస్ కాంటినెంట్స్కి విజిట్ చేస్తే your planning should start 6 months before. And the first step is to book your flights. And because ఇంత తొందరగా స్విట్జర్లాండ్కి ప్లానింగ్ స్టార్ట్ చేసాము, మేము రిఫండబుల్లోనే వెళ్ళాం. బికాజ్ ఏం జరుగుతుందో తెలియదు కదా, వాట్ ఇఫ్ వీ డోంట్ ఎండ్ అప్ గోయింగ్, మొత్తం డబ్బులు అన్నీ పోతాయి. సో రీఫండబుల్కి కొద్దిగా ఎక్కువ పడినా కూడా ఆల్వేస్ టేక్ రీఫండబుల్ ఎయిర్ ఫేర్. తర్వాత డాడ్ లాజిక్తో ఒక విషయం మీకు చెప్తాను. మా డాడీ ఎప్పుడు యూరప్ లాంటి దూరమైన డెస్టినేషన్లో వెళ్తూ ఉంటే ఆయన ప్రిఫర్ చేస్తారు దట్ యూరప్లోనే ఏదైనా ఒక 1 or 2 places ఇంకా క్లబ్ చేసి వెళ్ళాలని. బికాజ్ ఎయిర్ ఫేర్ ఎలాగో అంత దూరం వెళ్తున్నాం కదా, సో ఒక ప్లేస్ చూసి రావడం ఎందుకు, పక్కనే ఏదైనా దగ్గరలో ఉంటే అవి కూడా చూసి రావచ్చు కదా అని మేమైతే ప్యారిస్కి వెళ్ళిపోయాం. మా డాడీ వాళ్ళు ఇటలీకి వెళ్ళిపోయారు. తర్వాత రిటర్న్కి మేము ప్యారిస్ టు హైదరాబాద్ వచ్చాం. అండ్ ఈసారి మేము బిజినెస్ క్లాస్లో రాలేదు బికాజ్ మా డాడీ వాళ్ళు మాతో లేరు. ఒకసారి బిజినెస్ క్లాస్ది టేస్ట్ తగిలాక మళ్ళీ ఎకానమీలో రాబుద్ది కాదు. నెక్స్ట్ స్టెప్ మీ ట్రావెల్కి మీ హోటల్స్ లేదా ఎయిర్బిఎన్బి బుక్ చేయడం. సో లాస్ట్ ఇయర్ ఎవర్ సిన్స్ వీ స్టేడ్ ఇన్ Airbnb, మా ఇటలీ ట్రిప్లో మీ అందరికీ తెలుసు, ఐ టోల్డ్ యువర్ లైక్ ఐ వాజ్ సో బోల్డ్ ఓవర్ విత్ ద ఎక్స్పీరియన్స్ దట్ ఈసారి కూడా నేను ఎయిర్బిఎన్బిని ప్రిఫర్ చేశాను. అండ్ మా డాడీ వాళ్ళకి ఇది కొత్త ఎక్స్పీరియన్స్. బట్ వీ వర్ కాన్ఫిడెంట్ బికాజ్ మేము ఆయనతో ఉన్నామని చెప్పి హీ వాజ్ కాన్ఫిడెంట్ దట్ హీల్ ఆల్సో అండర్స్టాండ్ ఎయిర్బిఎన్బి అసలు ఎలా ఫంక్షన్ అవుతుంది అని. లేదంటే ఎల్డర్లీ పీపుల్కి ఎయిర్బిఎన్బి బుక్ చేయడం, అక్కడ వెళ్ళి స్టే చేయడం కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. బికాజ్ హోటల్ లాగా జస్ట్ మనం వెళ్తాం, అన్ని వాళ్ళే టేక్ కేర్ చేసేస్తారు, మళ్ళీ మనం జస్ట్ చెక్అవుట్ అయ్యి వస్తాం, అలా లేదు.
కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఎయిర్బిఎన్బిది ఒక ఎటికెట్ ఉంటుంది, అది మనం ఫాలో చేయాలి. బట్ ఇట్ ఈస్ totally worth it, guys, because you have your own freedom and you have a bigger and better space. మన own meals cook చేయొచ్చు, which is very important to me. చాలా మందికి రూమ్ సర్వీస్ లేదా బయట తినడమే ఇష్టం ఉండొచ్చు హాలిడేస్ లో, బట్ ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ నేను నా డయట్ కానీ హెల్దీ లైఫ్ స్టైల్ కానీ మొత్తం కాంప్రమైజ్ అయిపోయి ఒక హోటల్లో ఉండి అక్కడే అంతా అన్హెల్దీగా తినడం కంటే I like to cook my own meals. Also, I don't like to deal with people, guys. Hotel hello, good morning, good night, abba anpistundi. So I really love Airbnbs. So these are very big pros in Airbnb: bigger and better space, lesser price low, and cooking your own meals. Hotel room ki పరిమితమై ఉండము. We can move around because the whole house or section of the house is ours. Toasty kyun awaaz? Cons lo, as I told you, rules and regulations koni untai. So ఫస్ట్లీ ఏంటంటే మనకు సర్వీస్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, మొత్తం హౌస్ నీట్నెస్ కానీ ఏదైనా మనమే మెయింటైన్ చేయాలి. దేర్ ఇస్ నో వన్ టు మేక్ యువర్ బెడ్స్ ఆర్ రూమ్ సర్వీస్ ఇలా కాల్ చేసి ఫుడ్ రెడీగా వచ్చేస్తుంది అంటే అలాంటిది ఏమీ లేదు. సో ఇట్స్ టోటలీ యువర్ కాల్. మీరు ఇంట్లో ఎలా ఉంటారో అలా ఉండాలనుకుంటున్నారా, లేదంటే వెకేషన్కి వెళ్ళారని చెప్పి ఆ ఫీల్డ్లో యూ వాంట్ టు రిలాక్స్ అండ్ నాట్ డూ ఎనీ వర్క్. ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ వైబ్ ఇష్టం, మీకు ఏది ఇష్టం మీరు దానికి తగ్గట్టు చూస్ చేసుకోవచ్చు. ఇంకా ప్రతి ఒక్క ఎయిర్బిఎన్బిలో డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఎయిర్బిఎన్బి యాప్ మన నార్మల్ హోటల్ బుకింగ్ యాప్స్ లాగానే ఉంటాయి. సో ఇందులో వేర్ టు అంటే మనం ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నాం, ఏ డేట్స్కి, ఎంతమంది, అదంతా ఎంటర్ చేసిన తర్వాత ఆప్షన్స్ అది చూపించేస్తుంది. బట్ ఏదైనా ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది అంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ మేబీ ఇది సిటీ నుంచి దూరం ఉండొచ్చు. ఇఫ్ ఇట్స్ టూ గుడ్ టు బి ట్రూ యూ బెటర్ డూ యువర్ రీసెర్చ్. మనం నార్మల్గా హోటల్ బుక్ చేసే ముందు కూడా రీసెర్చ్ చేస్తాం కదా, అసలు లొకేషన్ ఏంటి, ఎక్కడ ఉంది అని. ఆ టైప్లోనే మనం రీసెర్చ్ చేయాలి. ఏ ప్లేస్లో ఉండాలి అని మనం ఎలా డిసైడ్ చేయాలంటే వెరీ సింపుల్, జస్ట్ గూగుల్ ఇట్ ఆర్ వాచ్ వ్లాగ్స్. బికాజ్ మేము ఆల్రెడీ స్విట్జర్లాండ్కి ఇంతకు ముందు కూడా ట్రావెల్ చేసాం అండ్ మా సర్కిల్లో చాలా మంది ట్రావెల్ చేస్తారు. సో ఐ ఆల్రెడీ న్యూ దట్ ఇంటర్లాకెన్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు స్టే ఇన్ స్విట్జర్లాండ్. నాట్ కాస్ట్ ఎఫెక్టివ్, కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది బికాస్ ఎవ్రీ వన్ వాంట్స్ టు స్టే ఇన్ ఇంటర్లాకెన్. సో స్విట్జర్లాండ్ మ్యాప్ మీరు చూస్తే ఇంటర్లాకెన్ ఇస్ రైట్ ఇన్ ద మిడిల్. సో ఇక్కడ నుంచి ఈ సైడ్ వెళ్ళాలన్నా చాలా ఈజీగా ఉంటుంది ట్రైన్ యాక్సెస్ ఇంటర్లాకెన్కి. సో ఐల్ టెల్ యూ వాట్, మా మమ్మీ వాళ్ళు జాయిన్ అవ్వక ముందు మేము ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ బుక్ చేసాం. That was near Interlaken West. Interlaken West స్టేషన్ దగ్గర ఉంది అండ్ చాలా మంచి ప్రైస్లో వచ్చింది. మంచి ప్రైస్ అంటే స్విట్జర్లాండ్లో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ మంచి ప్రైస్. స్విట్జర్లాండ్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అయినా తొందరగా బుక్ చేసేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ అ గుడ్ డీల్. సో మేము అప్పుడు 7 nights బుక్ చేసాం ఇంటర్లాకెన్ అపార్ట్మెంట్ అండ్ మాకు 1 lakh పడింది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ డీల్ ఇఫ్ యూ ఆస్క్ మీ స్విట్జర్లాండ్ స్టాండర్డ్స్లో చూస్తే. తర్వాత పాప మమ్మీ వాళ్ళు జాయిన్ అయితే ఆబ్వియస్లీ దట్ అపార్ట్మెంట్ వాస్ ఫర్ 2 people. సో మేము వేరే అపార్ట్మెంట్ తీసుకున్నాము. అండ్ సీ గైస్ మా పాప మమ్మీ చాలా ఈ బడ్జెట్ అది ఇది చాలా చేసేసారు లైఫ్లో. నౌ దే డోంట్ నీడ్ టు. సో వాళ్ళు ఒక మంచి లావిష్ హౌస్ మేము తీసుకున్నాము. హోమ్ టూర్ మీరు చూడొచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ద బడ్జెట్ యూ కెన్ గో ఇన్ ఫర్ సంథింగ్ లైక్ దాట్. బట్ రఫ్గా మీకు చెప్పాలంటే స్టేషన్ దగ్గర అండ్ మంచి కొద్దిగా రీజనబుల్లీ గుడ్ ప్రాపర్టీ తీసుకుంటే 100% మీరు 15,000 per night దాకా బడ్జెట్ పెట్టేసుకోవాలి. ఇది నేను ఎయిర్బిఎన్బిది చెప్తున్నాను, హోటల్స్ ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఏదైనా ప్రాపర్టీ బుక్ చేసే ముందు ప్రాపర్టీ గురించి డిస్క్రిప్షన్ ఉంటుంది అండ్ రివ్యూస్ చదవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ నేను రివ్యూస్ చదివితే అందులోనే మెయిన్ మనకు తెలిసిపోతుంది ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి. అండ్ మెనీ పీపుల్ రైట్ దట్ ఇట్ ఇస్ 5 minutes ఫ్రమ్ ద స్టేషన్, 10-minute walk ఫ్రమ్ ద స్టేషన్. ఈ స్టేషన్ దగ్గర ఉందో లేదో తెలిసిపోతుంది బికాస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ యూరోపియన్ కంట్రీస్. సో ఎప్పుడైనా అక్కడ దగ్గరలో ఉండడమే ప్రిఫర్ చేయండి. సిటీ నుంచి కొంచెం దూరం ఉంటే ఓకే మనం సేవ్ చేయొచ్చు అనుకుంటాము, కానీ మనకు ట్రావెల్లోనే అమౌంట్ అంతా పోతుంది, ప్లస్ మనకు టైం వేస్ట్ కూడా అవుతుంది. ఇంతకుముందు నాకు బిల్లి గారికి బుక్ చేసిన ప్రాపర్టీ ప్లస్ తర్వాత నలుగురం కలిసి మేము ఎక్కడైతే ఈ హౌస్లో ఉన్నాం ఆ 2 properties ఐ లిస్ట్ ఇట్ బిలో. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్. ఏ సీజన్ వెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ పీక్ సీజన్లో వెళ్తే ప్రైసెస్ ఆల్ టైమ్ హైలో ఉంటుంది, కానీ పీక్ సీజన్ జస్ట్ స్టార్ట్ అవ్వకముందు లేదంటే స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే చిన్న 15-20 days ఉంటుందో దాన్ని షోల్డర్ సీజన్ అంటారు. మేము వెళ్ళింది షోల్డర్ సీజన్లోనే. లాస్ట్ టైం కూడా మేము షోల్డర్ సీజన్లో వెళ్ళాము. బట్ దాట్ ఈస్ అ లిటిల్ గ్యాంబుల్. లైక్ ఈసారి అందుకే మాకు అంత వర్షం దొరికింది బికాజ్ వీ వెంట్ ఇన్ ద షోల్డర్ సీజన్. కానీ మేము వెళ్ళే టైంకి మాన్సూన్ సీజన్ కాదు, అయినా వర్షం పడింది. దట్ వాజ్ జస్ట్ బ్యాడ్ లక్. 10 years ago ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు అస్సలు వర్షం లేదు. వి ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్.
సేమ్ డేట్స్కి ట్రావెల్ చేసాం అప్పుడు కూడా. సో జూన్ నుంచి ఆగస్ట్ ఎండ్ వరకు బెస్ట్ టైమ్ టు విజిట్ స్విట్జర్లాండ్. మేము వెళ్ళింది జస్ట్ 15-16 డేస్ తర్వాత సెప్టెంబర్ 19th వెళ్ళాం. ఆల్సో ఎయిర్బిఎన్బీస్లో చెక్అవుట్ అయినప్పుడు కూడా ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, అవి కూడా మనం ఫాలో చేయాలి. ఇల్లు లాక్ చేసుకొని కీ ఎక్కడ పెట్టాలి, తర్వాత అక్కడ డస్ట్బిన్స్ అదంతా క్లియర్ మనమే చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు కూడా మనమే చేయాలి. సో ఇట్స్ వెరీ ఈజీ యాక్చువల్లీ. జస్ట్ గార్బేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, దాన్ని మనం టై చేసి వాళ్ళు చెప్పిన ప్లేస్లో పెట్టాలి. అండ్ గార్బేజ్ బ్యాగ్, నెక్స్ట్ గార్బేజ్ బ్యాగ్ మనమే సెట్ చేయాలి. వాళ్ళ సప్లైస్ అన్నీ అక్కడ పెడతారు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వీసా. నా షెంజన్ వీసా ఈజ్ అ వెరీ వెరీ కాంప్లికేటెడ్ వీసా. సో ఇది మేము ఓన్గా బుక్ చేయము, మేము ఎప్పుడైనా ఏజెంట్తోనే బుక్ చేపిస్తాం. మేము యూజ్ చేసిన ఏజెంట్ సర్వీస్ కింద రాసేస్తాను డిస్క్రిప్షన్లో, యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్. ఇందులో చాలా పేపర్ వర్క్ ఉంటుంది. సో ద ఏజెంట్ విల్ గైడ్ యూ బెటర్. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 3 lakhs ఉండాలి, ప్లస్ పేపర్స్. అండ్ మనం ఇక్కడ చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఎంత మనం చూపించగలిగితే అంత మంచిది. బికాస్ దే విల్ నో దట్ ఇండియాలో ఓకే దే హ్యావ్ సో మచ్ ఓవర్ హియర్, సో వాళ్ళు ఇల్లీగల్గా మా కంట్రీలో సెటిల్ అవ్వరు అని. నెక్స్ట్ టాపిక్, ఇఫ్ యూ వాంట్ టు కుక్ ఓవర్ దేర్, మనం ఇక్కడి నుంచి ఏమేం క్యారీ చేయాలి అండ్ అక్కడ ఏమేం దొరుకుతాయి. సో బేసికలీ మన రైస్, పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, రెడీ టు ఈట్ ఉప్మా, రెడీ టు ఈట్ పప్పులాగా ఇంట్లోనే చేసి తీసుకెళ్తాం అనమాట. అక్కడ హాట్ వాటర్లో బాయిల్ చేసి తినేస్తే అయిపోతుంది. బేసిక్గా డ్రై మెటీరియల్ అన్నీ ఇండియా నుంచి తీసుకెళ్తాం, బికాజ్ అక్కడ దొరుకుతుందో లేదో తెలియదు. యూ మైట్ గెట్ రైస్, బట్ గెటింగ్ పల్సెస్ అండ్ ఆల్ ఇస్ లిటిల్ డిఫికల్ట్. సో పప్పులు అవన్నీ దొరకవు. అండ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ మొత్తం అక్కడే తీసుకుంటాం. సో ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి అక్కడ దొరకదు. సో బజ్జి మిర్చి లాగా దొరుకుతుంది, దాన్నే మేము పచ్చిమిర్చి లాగా యూజ్ చేసాము. ఆవాలు, జీలకర్ర, పోపు సామాన్ ఇవన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. ఆల్సో విచ్ ఎవర్ కంట్రీ యూర్ విజిటింగ్, అక్కడ ఏం అలౌడ్ ఉందో లేదో ముందే చెక్ చేసుకోవాలి. యూరప్లో ఫుడ్ ఐటమ్స్లో అంత ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఇఫ్ యూ గోయింగ్ టు అ కంట్రీ లైక్ ఆస్ట్రేలియా, ఓ మై గాడ్ ఎంత స్ట్రిక్ట్ ఉంది అక్కడ ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేయడం చాలా కష్టం. బికాజ్ అవి ఇల్లీగల్గా ఉంటాయి అవన్నీ మనం తీసుకెళ్తే. ఈవెన్ ఫ్లవర్స్, ఈవెన్ ప్లాంట్స్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో ఇల్లీగల్, ఫర్ విచ్ హెవీ ఫైన్ కూడా అవ్వచ్చు. ఒక లేడీ మల్లెపూల్లాగా అలా జడలో పెట్టుకొని వెళ్ళింది, దానివల్ల 1.5 lakhs దాకా ఫైన్ కట్టాల్సి. బట్ లక్కలీ ఫర్ యూరప్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ పచ్చడిది కూడా నేను తీసుకెళ్ళాను, అంటే ప్యాక్డ్ పచ్చడి. రెడీ టు ఈట్ ఐ డోంట్ ప్రిఫర్ దాట్ మచ్. ఎప్పుడైనా రష్లో ఉంటే అప్పుడు జస్ట్ ఒక ప్యాకెట్ రెడీ టు ఈట్ ఏదైనా చేయాలి అంటే చేస్తాను, లేకపోతే లేదు. బికాస్ అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, యాంటీ కేకింగ్ ఏజెంట్స్, అది ఇది ఏమేమో ఉంటాయి కదా. దానికంటే ఫ్రెష్ ఫుడ్ మనమే రైస్, పప్పు అదంతా బాయిల్ చేసుకుని చేసేస్తే బాగుంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇండియన్ కిచెన్స్లో ఉన్నట్టు అక్కడ ప్రెషర్ కుక్కర్ కానీ మిక్సీ ఇలాంటివి మనకు దొరకవు. అక్కడ ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోవాలి. రివ్యూస్ మీరు చదివేసే బుక్ చేస్తారు కాబట్టి మీకు తెలిసిపోతుంది వెదర్ ఇట్ ఈస్ అ గుడ్ ఎయిర్బిఎన్బి ఆర్ నాట్. వాళ్ళ కిచెన్ వెల్ స్టాక్డ్ ఉందా లేదా అవన్నీ చూసుకొని తర్వాతనే కాల్ తీసుకోవాలి. ఓకే, అండ్ వాళ్ళు ఏమేం ప్రొవైడ్ చేస్తారంటే ఆయిల్, సాల్ట్, పెప్పర్, ఇవి బేసిక్స్. ఇవి ప్రతి ఒక్క ఎయిర్బిఎన్బిలో ఉంటుంది. కానీ ఇంతకుముందు ఉన్న గెస్ట్ కూడా ఏదైనా తీసుకొచ్చి వాళ్ళకి యూజ్ అవ్వకపోతే వాళ్ళు కూడా స్టోర్లో పెట్టేసి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ యూర్ లక్కీ యూ మైట్ ఫైండ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ ఎయిర్బిఎన్బిలో మేము రైస్ ప్యాకెట్ తీసుకున్నాం, మాకంతా యూజ్ అవ్వలేదు. సో వీ లెఫ్ట్ ఇట్ ఓవర్ దేర్ సో దట్ నెక్స్ట్ గెస్ట్కి ఉంటుంది అని. ఫ్రాంక్లీ వీడియోస్లో, సోషల్ మీడియాలో ప్రైస్ మేము ఎంత స్పెండ్ చేసామని డిస్కస్ చేయడం అంత మంచి ఐడియా కాదు. మీరు చూడాలనుకుంటే మీరు కింద ఉన్న లింక్, ఎయిర్బిఎన్బి లింక్స్లో క్లిక్ చేసి ఎంత ప్రైస్ పడిందో చూడొచ్చు. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మాకు వచ్చిన ప్రైస్ మీకు రాకపోవచ్చు, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ప్రతి ఒక్కటి సీజన్ అండ్ డిమాండ్ని బట్టి ఉంటుంది. తర్వాత హౌ టు ప్యాక్ అండ్ వాట్ టు ప్యాక్ ఫర్ స్విట్జర్లాండ్. మీరు పీక్ సీజన్లో అంటే జూన్ నుంచి ఆగస్ట్ ఎండ్ వరకు వెళ్తున్నారు అంటే అప్పుడు జస్ట్ ఒక లైట్ జాకెట్ పెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా చిల్ ఉంటుంది ఎయిర్లో, బట్ నథింగ్ అన్బేరబుల్. మేము వెళ్ళిన టైంకి ఎంత చలి ఉంది తెలుసా గైస్. ఆ టైంలో మరీ అంత చలి ఉండదు, వర్షం కూడా పడుతుంది కాన్స్టెంట్లీ. కాబట్టి ఇట్ వాస్ వెరీ వెరీ లైక్ బైటింగ్ కోల్డ్ ఉంటుంది కదా, అలా అయిపోయింది. కానీ మేము వెల్ ప్రిపేర్డ్గానే వెళ్ళాం. మా దగ్గర థిక్ జాకెట్స్ కూడా ఉన్నాయి. అండ్ యూజువలీ ఐ జస్ట్ క్యారీ 1 light jacket, 1 really good warm jacket. నేను అదే చేశాను ఈసారి కూడా. నా ఇన్ని బల్కీ జాకెట్స్ తీసుకెళ్తాం కదా, వీటిని ప్యాక్ చేయడం పెద్ద హెడేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది లావుగా ఉంటాయి. సో ఈసారి నేను వాక్యూమ్ ప్యాక్స్ తెప్పించాను. ఇట్ ఈస్ సో ఈజీ. లైక్ ప్రతి ఒక్క క్లోదింగ్ ఐటమ్ అందులో మనం బ్యాగ్స్లో నీట్గా ప్యాక్ చేసుకొని దాంట్లో గాలి అంతా తీసేస్తే ఇంత లావుగా ఉన్న జాకెట్ ఇలా చప్టా పాపడలాగా అయిపోయిందనమాట. చాలా సింపుల్గా క్యారీ చేసి తీసుకెళ్ళాను. అలాగే నా గ్రోసరీస్ కూడా మొత్తం వాక్యూమ్ ప్యాక్ చేసేసాను. కొన్ని వాటికి లిడ్స్ ఉంటాయి, కొన్ని లిక్విడ్, సెమీ లిక్విడ్ అలా ఉండొచ్చు కదా, మొత్తం బయటికి వచ్చి మెస్ అవ్వకూడదు. వాక్యూమ్ ప్యాక్ చేసేస్తే ఏంటంటే ఏది ఎక్కడ పెట్టానో అది అదే ప్లేస్లో ఉంటుంది.
అక్కడి వరకు మన ప్రయాణం అయిపోయే వరకు. సో ఇట్స్ అ వెరీ వైజ్ ఐడియా టు ఇన్వెస్ట్ ఇన్ వాక్యూమ్ ప్యాక్స్, నాట్ జస్ట్ ఫర్ స్విట్జర్లాండ్. మామూలుగా కూడా మనం జస్ట్ చాలా తక్కువ ఉంటుంది ప్రైస్, 1000-2000లో ఉంటుంది. లింక్ వదిలేస్తాను. అండ్ రీయూజబుల్ ఉంటుంది. సో ఒక యూజ్లో మనం ఆ ప్యాక్స్ పడేయాలని కాదు. ఆ గాలి లాగే ఎక్విప్మెంట్ కూడా నేను తీసుకెళ్ళాను అక్కడికి. ఇట్స్ జస్ట్ ప్లాస్టిక్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో వచ్చేటప్పుడు కూడా అలాగే ప్యాక్ చేసి తీసుకొచ్చాను. అండ్ నౌ ఐ హావ్ కెప్ట్ ఇట్ ఇన్సైడ్ టు రీయూజ్ లేటర్. అండ్ అక్కడ కనుక మీరు బయట తింటే, లైక్ వీ యూస్ టు హ్యావ్ 2 meals ఇన్ ద హౌస్. 1 meal ఖచ్చితంగా బయటనే తినేవాళ్ళం. బికాజ్ లంచ్ ఇట్స్ నాట్ పాసిబుల్. మళ్ళీ ఇంటికి వచ్చి ఎక్కడో ఉంటాం, అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి తినేసి వెళ్ళడం కంటే మేము బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసేవాళ్ళం. ఉప్మా, పోహా అలాంటివి క్యారీ చేసి తీసుకెళ్ళాం. అండ్ అక్కడ బ్రెడ్, బటర్, కార్న్ఫ్లేక్స్, మ్యూజిలీ, లైక్ అక్కడ స్విట్జర్లాండ్ ఇస్ వే మ్యూజిలీ వాజ్ ఇన్వెంటెడ్. సో అలాంటి లోకల్ స్పెషాలిటీస్ తింటే చాలా బాగుంటుంది కదా. సో అలాంటివి అక్కడ తీసుకునే వాళ్ళం. మంచిగా ఒక మిక్స్ ప్లాటర్ అయిపోయేది. ఒక్కొక్కసారి అవకాడోస్ తీసుకొచ్చి గువాకమోలీ ఆన్ టోస్ట్, మిల్క్ అండ్ యోగర్ట్ అక్కడైతే సూపర్. బికాస్ కౌస్ కూడా ఎంత హెల్దీగా ఉంటాయో తెలుసా. ఆల్ప్స్ వాటర్తో పెరిగిన గ్రాస్ని తినేసి మంచిగా బొద్దుగా ఇలా ఉంటాయి. ఏం క్వాలిటీ మిల్క్ ఇస్తాయి తెలుసా. సో మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్, చీజ్, మిల్క్, యోగర్ట్ ప్రతి ఒక్కటి స్విట్జర్లాండ్లో ట్రై చేయాల్సిందే. ఇండియన్ రెస్టారెంట్స్, ఇండియన్ ఫుడ్ అసలు ఏమీ తక్కువ లేదు అక్కడ. మీరు ఎక్కడ వెళ్ళినా మీకు ఇండియన్ రెస్టారెంట్ మోస్ట్లీ దొరికిపోతుంది. ఇఫ్ యూ ప్రిఫర్ ఇండియన్, దాట్ ఈస్. బికాజ్ నేను బోర్ అయిపోతాను గైస్. ఎన్ని రోజులు అదే చీజ్, అదే పిజ్జా, అదే మేదా 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 ఎన్ని తింటాం చెప్పండి. బ్రెడ్, చీజ్, టమాటో ఇవే ఉంటాయి కదా వెజిటేరియన్స్కి. అఫ్కోర్స్ ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఎస్పెషలీ లంచ్ టైంలో ఐ లైక్ టు ఏ ప్లేస్లో అయితే వెళ్తున్నామో అక్కడే ఫస్ట్ ఫ్రీగా తినేయాలి అనిపిస్తుంది. సో మనం ఏ ప్లేస్కి వెళ్తే ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి, వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. బికాజ్ నౌ డేస్ the world is opening up to vegetarianism. so అంత ప్రాబ్లం ఏం అవ్వదు. నా హౌ మచ్ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు స్పెండ్? లైక్ ఏదైనా ఒక మంచి సిట్ డౌన్ రెస్టారెంట్ అయితే మా నలుగురికి చిన్న రెస్టారెంట్స్లో మేబీ 60 to 70 francs అయ్యాయి. అండ్ కొద్దిగా బ్రాండెడ్ పెద్ద రెస్టారెంట్ అంటే 100-120 francs నలుగురికి అయింది. అండ్ 1 franc is equal to around 110 rupees. సో యూ కెన్ ఇమాజిన్ ఇట్స్ సూపర్ ఎక్స్పెన్సివ్. బట్ అన్ని ఐటమ్స్ అంతా ఎక్స్పెన్సివ్ లేవు. లైక్ ఉల్లిపాయలు, టమాటో, పొటాటో ఇవన్నీ అంటే ఇండియా స్టాండర్డ్స్కి డెఫినెట్గా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కానీ మరీ కొత్తిమీర లాగా 10 times ఎక్కువ ప్రైస్ అయితే లేదు. మేబీ బికాస్ కొత్తిమీర ఇస్ అ హర్బ్, అందుకే అది అంత ఎక్స్పెన్సివ్ ఉంది అక్కడ. చాలా ఇంపార్టెంట్, మీకు కావాల్సిన మెడిసిన్స్ అయితే అస్సలు మర్చిపోకండి. మెడిసిన్స్ ఆర్ సూపర్ ఎక్స్పెన్సివ్ దేర్. అండ్ వాళ్ళు ఇవ్వరు కూడా. ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు చాలా కష్టం ఏ మెడిసిన్ అయినా దొరకడం. I'll just give you an example. మా మమ్మీ థైరాయిడ్ మెడిసిన్తో పాటు ఫాలిక్ యాసిడ్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక్కొక్క ఫాలిక్ యాసిడ్ స్ట్రిప్ ఐ థింక్ 100 or 150 పడుతుంది మమ్మీకి. అక్కడ ఎంత పడింది తెలుసా? 20-something francs అంటే 2000 rupees పడింది జస్ట్ ఫర్ 1 strip ఆఫ్ ఫాలిక్ యాసిడ్. అది కూడా వాళ్ళంత ఈజీగా ఇవ్వలేదు. చాలా రిక్వెస్ట్ చేసి ప్రిస్క్రిప్షన్ చూపించి, చూడండి థైరాయిడ్ పేషెంట్, అది ఇంపార్టెంట్, అది మర్చిపోయారు ఇంట్లో అంటే అప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యి ఇచ్చారు. సో ప్రతి ఒక్క మెడిసిన్ ఇక్కడ నుంచి క్యారీ చేసి తీసుకెళ్ళాలి. హెడ్ ఏక్, స్టమక్ ఏక్, స్టమక్ ఇన్ఫెక్షన్, కోల్డ్, కాఫ్, ఫీవర్, అసిడిటీ, ఇండైజెషన్, మసిల్ పుల్ అండ్ స్పాజమ్స్ లాంటి మస్క్యులర్ పెయిన్ ఉంటే ఇలాంటి వాటికి అయితే తీసుకెళ్ళండి. బాడీ పెయిన్స్కి కూడా. ఇవన్నీ జనరల్ మెడిసిన్స్. అండ్ మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే అవి కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. వాళ్ళు అస్సలు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరు. అండ్ వెరీ ఇంపార్టెంట్ సజెషన్ మీకు ఇస్తాను, ట్రై టు గెట్ అ ఫారెక్స్ కార్డ్. మీ బ్యాంకర్స్ ఖచ్చితంగా మీకు ఫారెక్స్ కార్డ్ ఇస్తారు. యూ హ్యావ్ టు గో టు ద బ్యాంక్ ఆర్ యూ హ్యావ్ టు, మీ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి నాకు ఫారెక్స్ కార్డ్ కావాలి, ట్రావెల్ చేస్తున్నానంటే వాళ్ళు అరేంజ్ చేసి ఇస్తారు. సో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. లైక్ అక్కడ కూడా మోస్ట్లీ అందరు కార్డ్స్ ప్రిఫర్ చేస్తారు. అన్లెస్ అండ్ అంటిల్ మనం చాలా తక్కువ చిన్న అమౌంట్ స్పెండ్ చేస్తున్నామంటే అప్పుడే మనకు క్యాష్ కావాలి. సో మేమైతే మినిమం క్యాష్ తీసుకెళ్ళాం. కానీ నా బ్యాంక్ అకౌంట్తో నా ఫారెక్స్ కార్డ్ కనెక్టెడ్ ఉంది కాబట్టి నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను బ్యాంక్ నుంచి ఫారెక్స్ కార్డ్కి ట్రాన్స్ఫర్ చేయవచ్చు డబ్బులు. అండ్ దాన్ని నేను యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారిన్ కరెన్సీ మనం కొంటాము ఇండియన్ మనీతో అంటే ఆ కన్వర్జన్ ఛార్జెస్ మనకు పడతాయి. ఆ క్యాష్ అక్కడ మిగిలిపోతే, లైక్ అక్కడ మనం యూజ్ చేయకపోతే మిగిలిపోతే మళ్ళీ దాన్ని ఇండియన్ కరెన్సీకి కావాలి అంటే మళ్ళీ మీరు ఛార్జెస్ చెల్లించాల్సి వస్తుంది. ఫారెక్స్ కార్డ్లో కూడా ఈ ఛార్జెస్ ఉంటాయి, బట్ చాలా మినిమం ఉంటుంది. ఐ వాజ్ జస్ట్ ఛార్జ్ లైక్ మేబీ 200-300 అంతే. దేనికి? నా కార్డ్ని లోడ్ చేయడానికి. తర్వాత మళ్ళీ అక్కడ మిగిలిపోయిన కరెన్సీ ఏదైతే కార్డ్లో ఉంటుందో అది మళ్ళీ నా బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడానికి మళ్ళీ అంతే
300, very small amount, 300 or 400 అంతే. స్విట్జర్లాండ్ ఈజ్ మోస్ట్లీ సేఫ్. సో అక్కడ వరి అవ్వాలని ఏం లేదు పెద్దగా, ఎస్పెషలీ అక్కడ దొంగతనం ఇవన్నీ అయితే చాలా తక్కువ జరుగుతాయి. ఆల్దో ఈ మధ్య స్విట్జర్లాండ్లో కూడా బివేర్ ఆఫ్ పిక్ పాకెట్స్ అంటున్నారు, బికాజ్ ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలియదు. అలా అనౌన్స్మెంట్స్ ఫస్ట్ టైం నాకు ఇలా వినిపించింది ఈసారి. ద గ్రేట్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ విత్ మీ, అది కూడా మీకు తెలుసు. బట్ వెరీ రేర్ అలాంటి ఇన్సిడెంట్స్ అవ్వడం. ఐ వుడెంట్ రైట్ ఆఫ్ ద కంట్రీ బికాస్ ఆఫ్ దాట్. చాలా స్ట్రెస్ ఫ్రీగా తిరగొచ్చు యాక్చువల్గా అక్కడ. కానీ అదే మీరు ప్యారిస్ లాంటి ప్లేస్లో వెళ్తే యూ హ్యావ్ టు బీ అ లిటిల్ కాషియస్. ప్యారిస్, ఇటలీ ఇవన్నీ బాగా దొంగలు ఉంటాయి అనమాట. వాళ్ళ దొంగతనం స్టాండర్డే వేరు ఉంటాయి. చాలా హై లెవెల్ దొంగతనం చేస్తారు వాళ్ళు. మొన్ననే లూవ్లో ఎలా చోరీ చేశారు క్రౌన్ జ్యువెల్స్ చూసారు కదా. మీరు కనుక మీ క్రెడిట్ కార్డ్, ఫారెక్స్ కార్డ్ ఏదైనా మీరు క్యారీ చేస్తున్నారంటే ట్యాప్ యాక్టివేట్ చేయకుండా ఉంటే బెటర్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర స్కానింగ్, అంటే ఈ దొంగలు స్కానింగ్ డివైసెస్ ఉంటాయి. ఒకవేళ మీరు ట్రైన్లో ఉన్నారు, నా కార్డ్, నా పర్స్ నా బ్యాగ్లో ఉంది లేదా పాకెట్లో ఉంది అనుకుంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఆ స్కానింగ్ డివైస్తోనే, వాళ్ళ బ్యాగ్లో ఉన్న స్కానింగ్ డివైస్తో, ఆర్ ఐ డోంట్ నో హౌ, లైక్ దే స్కాన్ యువర్ కార్డ్ అండ్ అందులో నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో హ్యాపెన్. అందుకే ట్యాప్ది యాక్టివేట్ చేయకండి. ఎప్పుడైనా కార్డ్స్లో మాన్యువల్గా పిన్ ఎంటర్ చేసే సిస్టమ్ ఉంటుంది కదా, అదే యాక్టివేట్ చేసి ఉంచండి. అండ్ స్విట్జర్లాండ్లో తప్పకుండా స్విస్ ట్రావెల్ పాస్ తీసుకోండి. ఇట్స్ టోటలీ వర్త్ యువర్ మనీ. సో ఈ ట్రావెల్ పాస్ ఏంటంటే ఐ థింక్ 3 daysకి వస్తుంది. బట్ 3 days ఎవరు వెళ్ళరు స్విట్జర్లాండ్, 7 days మినిమం వెళ్తారు. సో 7 daysది కూడా ఉంటుంది, ఆ తర్వాత 15 daysది కూడా ఉంటుంది. ఈ ట్రావెల్ కార్డ్లో మోర్ దాన్ 95% ఆఫ్ మీ ట్రావెల్ సార్ట్ అవుట్ అయిపోతుంది, విచ్ ఇస్ సూపర్ ఎక్స్పెన్సివ్ అదర్వైజ్. లైక్ ప్రతిసారి ఒక్కొక్క పాస్ తీసుకోవాలంటే అలా 8 to 10 francs అయిపోతూ ఉంటాయి. అండ్ యూ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ ట్రైన్స్, కేబుల్ కార్స్ అండ్ ఫెరీస్ ఇన్ స్విట్జర్లాండ్. ఈ ట్రావెల్ పాస్ తీసుకుంటే ఏంటంటే ప్రతి ఒక్క ట్రైన్, ప్రతి ఒక్క ఫెరీ అండ్ కేబుల్ కార్ అండ్ కొన్ని అట్రాక్షన్స్కి కూడా మనం ఫ్రీగా జస్ట్ ఆ పాస్ చూపించి ఎంటర్ అవ్వచ్చు. ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్. అది డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ ఉంది, కానీ మీరు అక్కడ వెళ్ళి టికెట్ కొనేసి వెళ్తామంటే దానికంటే అయితే డెఫినెట్గా మచ్ బెటర్ ప్రైసెస్లో దొరుకుతాయి. ఆల్మోస్ట్ 40,000 దాకా మీకు పడుతుంది పర్ హెడ్ 6 day ట్రావెల్ పాస్కి. ఇంకా మీకు 15 daysది కావాలంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ ఫస్ట్ క్లాస్ ట్రావెల్ పాస్ కూడా ఉంటుంది, అదైతే డబుల్ ఉంటుంది. 6 daysకి ఆల్మోస్ట్ 80,000 పడుతుంది అనుకోండి పర్ హెడ్, ఫస్ట్ క్లాస్ది తీసుకుంటే. అందులో ఏంటంటే మనం ట్రైన్లో ఫస్ట్ క్లాస్ అండ్ తర్వాత నార్మల్ క్లాస్ ఉంటుంది. నార్మల్ క్లాస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, ఇట్స్ బ్యూటిఫుల్. మీరు మా స్విస్ ట్రావెల్ బ్లాగ్స్ చూడండి, అందులో ఉన్న ట్రైన్స్ చూడండి. దట్ ఈస్ లైక్ ద నార్మల్ పాస్ దట్ వి టుక్ 40,000ది. చాలా నీట్, క్లీన్ అండ్ చాలా ఖాళీగా ఉంటుంది. అంత ఏం హడావిడి అదంతా ఏం ఉండదు. ఫస్ట్ క్లాస్ ఇంకొంచెం లగ్జూరియస్ ఉంటుంది. కొన్ని సెక్టర్స్లో మేబీ యూ గెట్ ఫుడ్ అండ్ డ్రింక్స్ ఆల్సో, బట్ దట్స్ ఓకే గైస్. దానికి నేను 40,000 ఎక్స్ట్రా అయితే పెట్టాను. బేసికలీ ఈ ట్రావెల్ పాస్ అండ్ మన స్టే సార్టెడ్ ఉంటే ఓన్లీ ఫుడ్కి స్విట్జర్లాండ్లో పెట్టాల్సి వస్తుంది, మిగతా ఏ ఎక్స్పెన్సెస్ అక్కడ ఉండవు. అండ్ అఫ్ కోర్స్ ఏదైనా యాక్టివిటీస్ మీరు స్పెసిఫిక్గా చేయాలి అనుకుంటే దానికి పెట్టాలి. స్విట్జర్లాండ్ ఈజ్ మోస్ట్లీ అబౌట్ న్యాచురల్ బ్యూటీ కదా, సో అక్కడ చూడాల్సింది న్యాచురల్ బ్యూటీనే. అక్కడ ఏం థీమ్ పార్క్ లేదు, అమ్యూజ్మెంట్ పార్క్ లేదు దట్ మనం టికెట్స్ కొనేసి అక్కడ వెళ్ళాలి అని. ఒకసారి మీరు ఫ్లైట్, హోటల్ అండ్ స్విస్ ట్రావెల్ పాస్ తీసుకున్నారంటే మోస్ట్లీ ఫుడ్ తప్ప మీకు ఏం ఎక్స్పెన్స్ రాకపోవచ్చు. అండ్ అక్కడ ట్రావెల్ చేయడం ఈజ్ సో సింపుల్ అండ్ బ్యూటిఫుల్. ఐమ్ టెలింగ్ యూ. మర్చిపోయిన మోస్ట్ బస్సెస్ కూడా కవర్డ్ ఉన్నాయి అందులో. అండ్ అట్రాక్షన్స్ దగ్గర కూడా మీరు వెళ్ళి టికెట్ కొంటున్నారు అంటే నా దగ్గర స్విస్ ట్రావెల్ పాస్ ఉంది అంటే దాంట్లో కూడా మీరు చాలా వాటిలో మీకు డిస్కౌంట్ దొరుకుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు యూజ్ యువర్ స్విస్ ట్రావెల్ పాస్ టు ద మ్యాక్సిమం. స్విస్ ట్రావెల్ పాస్ వల్ల ప్రతి ఒక్క దగ్గర ఏమేం బెనిఫిట్స్ ఉంటాయో ఒక లింక్ అటాచ్ చేసేస్తాను, మీరు చెక్ చేసుకొని అన్నీ తెలుసుకోవచ్చు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దాట్ SBB యాప్ అని ఒకటి ఉంటుంది, అది మనం డౌన్లోడ్ చేసేసుకుంటే ఎంత ఈజీ అయిపోతుంది తెలుసా. జస్ట్ మనము టైప్ చేయాలి, ఇఫ్ ఐఎమ్ ఇన్ ఇంటర్లాకెన్. సో నేను ఇంటర్లాకెన్ వెస్ట్ స్టేషన్లో ట్రైన్ పట్టుకునేదాన్ని. అక్కడ జస్ట్ ఇంటర్లాకెన్ వెస్ట్ టు జూరిక్ సపోజింగ్ ఎంటర్ చేస్తే ప్రతి ఒక్క ట్రైన్, ఆ రోజుకి సంబంధించిన ట్రైన్స్ ఏమైతే ఉన్నాయో అది వచ్చేస్తుంది. అండ్ విత్ ద ట్రావెల్ పాస్ యూ కెన్ గో ఆన్ ఎనీ ట్రైన్. ఏం రిస్ట్రిక్షన్స్ లేవు, ఈ టైంకి వెళ్ళాలి, ఈ ట్రైన్లో వెళ్ళాలి లేదు. అండ్ ఎవ్రీ లైక్ 10-15 minutesకి మీరు ఏ డెస్టినేషన్ అయినా చూస్ చేయండి, మీకు దాంట్లో ట్రైన్ దొరికిపోతుంది. ఇట్స్ సో ఈజీ. ఐమ్ టెలింగ్ యూ, ఏ స్టేషన్లోనూ మేము 5 minutes కంటే ఎక్కువ వెయిట్ చేయలేదు. ఎక్కడ వెళ్తున్నా సరే ట్రైన్ అంత తొందరగా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి స్టేషన్స్ మార్చాల్సి వస్తుంది, బట్ ఐమ్ టెలింగ్ యూ దే కనెక్టివిటీ ఈజ్ సపోజింగ్ నేను ఒక దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్తున్నామంటే వాళ్ళ ప్లానింగే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. పాయింట్ A టు పాయింట్ B వెళ్ళాము, పాయింట్ B టు పాయింట్ C వెళ్ళడానికి ట్రైన్
వెంటనే అదే ప్లాట్ఫామ్ లేదంటే పక్క ప్లాట్ఫామ్లో హార్డ్లీ 5 minutes డిఫరెన్స్లో ఉంటుంది. సో రియలీ దేర్ ఇస్ నథింగ్ టు వరీ. ఒకసారి మీరు వెళ్తే ఎంత సింపుల్గా ఉంటుందో మీకే తెలిసిపోతుంది. అండ్ ఎస్, డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ ద SBB యాప్. అందులో ట్రైన్స్, ఫెరీస్, బస్సెస్ ప్రతి దాని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇండియాలో ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఐ యామ్ టెలింగ్ యూ గైస్, జస్ట్ రిజిస్టర్ ఫర్ ఇట్. ఎంత ఈజీ అయిపోతుంది తెలుసా ట్రావెల్ చేయడం. ఇనిషియలీ రిజిస్ట్రేషన్కి కొద్దిగా టైం పడుతుంది, బట్ వన్స్ యూ గెట్ ద ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ మీకు ఒక బార్ కోడ్ వచ్చేస్తుంది. లోకల్లో డిజి యాత్రలో ఎలా ట్రావెల్ చేస్తాం అలా మనం ఇమిగ్రేషన్ చేసి వెళ్ళొచ్చు. మళ్ళీ అక్కడ లైన్లో నుంచోవడం, వెళ్ళి కలవడం, వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఏం వెళ్తున్నారు, హోటల్ ఏంటి, వీసా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని ఇన్ఫర్మేషన్ ఆ బార్ కోడ్లో ఉంటుంది. స్కాన్ చేసి మనం అబ్రాడ్ కూడా అంత ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ కూడా ఎలా చేయాలనేది కింద ఒక లింక్ వదిలేస్తాను. మెయిన్లీ ఏంటంటే మనం అందులో ఫామ్ నింపేసి సబ్మిట్ చేశాక 4-5 days పడుతుంది మీకు బార్ కోడ్ రావడానికి. ఆ బార్ కోడ్తో మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఇమిగ్రేషన్ దగ్గరే ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ అని ఇంకొకటి రాసి ఉంటుంది. అక్కడ మనం వెళ్ళి మన బయోమెట్రిక్ అంతా ఇచ్చేస్తే ఆ తర్వాత అది యాక్టివేట్ అవుతుంది. బయోమెట్రిక్ ఇచ్చిన తర్వాత కూడా ఐ థింక్ 48 hours అలా పడుతుంది. సో ఆ ట్రావెల్లో మీరు అది యూజ్ చేయకపోవచ్చు, బట్ వచ్చినప్పుడు మేబీ బై దట్ టైమ్ ఇట్ విల్ బి యాక్టివేటెడ్. సో మీరు ఈజీగా బయటికి రావచ్చు. అండ్ ఒకసారి యాక్టివేట్ అయిందంటే వెళ్ళడం రావడం ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్ళినప్పుడు దాని సర్వీసెస్ హ్యాపీగా అవైల్ చేయొచ్చు. అండ్ నౌ ఐ హ్యావ్ ద ప్రెషియస్ ఐటినరీ దట్ నేను అక్కడ ఫామ్ చేశాను మా ట్రిప్కి. మీకు డే వైజ్ మేము ఎక్కడెక్కడ వెళ్ళామనేది చెప్తాను. అంటే ఏ ప్లేస్తో ఏ ప్లేస్ క్లబ్ చేస్తే బాగుంటుంది అని కూడా చెప్తాను. బికాజ్ కొన్ని దగ్గరలో ఉంటాయి. సో యూ డోంట్ హ్యావ్ టు కమ్ అనదర్ డే ఫర్ అనదర్ ప్లేస్. సపోజింగ్ పాయింట్ ఏకి వెళ్ళామంటే పాయింట్ బి అండ్ పాయింట్ సి దగ్గరలో ఉంటాయి. సో ఒక రోజులోనే అవన్నీ మనం కంప్లీట్ చేయొచ్చు. సో డే 1 ఇంటర్లాకెన్ నుంచి మేము వెళ్ళింది లాటర్బ్రూనెన్ వ్యాలీకి, విచ్ ద వ్లాగ్ you've already seen. It is a beautiful, magical place, guys. Adi literally heaven on earth, guys. It is called the Valley of 72 Waterfalls. 72 waterfalls ఉన్నాయంట అక్కడ. కానీ అది స్పాట్ చేయడం కష్టమే అనుకోండి. బట్ టాల్ రాక్స్ అలా ఆల్మోస్ట్ లైక్ క్లిఫ్స్ లాగా ఉంటాయి. అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ 2 sides నుంచి పడుతూ ఉంటాయి. మధ్యలో మొత్తం గ్రీన్ ఫీల్డ్స్ అండ్ ఆల్. ఇట్ ఈస్ అమేజింగ్. సో లాటర్బ్రూనెన్లో అప్ టు లంచ్ టైమ్ ఆర్ మేబీ లిటిల్ ఫర్దర్ మీరు స్పెండ్ చేయొచ్చు, మేబీ లైక్ 3 o'clock వరకు. ఆ తర్వాత అక్కడి నుంచి వెంగన్కి వెళ్ళొచ్చు. మళ్ళీ ట్రైన్ స్టేషన్కి రావాలి. ఎవ్రీథింగ్ ఈజ్ వాకింగ్ డిస్టెన్స్. సో మీరు లాటర్బ్రూనెన్లో ట్రైన్లో దిగుతారు. ఇంటర్లాకెన్ టు లాటర్బ్రూనెన్ ట్రైన్లో వెళ్తారు. అక్కడి నుంచి మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు. మళ్ళీ స్టేషన్కి వస్తారు. స్టేషన్ నుంచి మళ్ళీ వెంగన్కి వెళ్తారు. నా వెంగన్ అనే టౌన్ ఇస్ లైక్ టోటలీ డిఫరెంట్. లాటర్బ్రూనెన్ ల్యాండ్స్కేప్కి దానికి అసలు సంబంధమే ఉండదు. దేర్ యూ షుడ్ వాక్ అప్ టు అ చర్చ్. లైక్ యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ ద గూగుల్ మ్యాప్స్, వెంగన్ కథీడ్రల్. అండ్ అక్కడి వరకు వెళ్ళి, సో చర్చ్ వరకు వెళ్ళి చర్చ్ బ్యాక్ సైడ్లో చూస్తే ఇట్ ఈస్ అ మైండ్ బాగ్లింగ్ వ్యూ పాయింట్. డోంట్ మిస్ ఇట్. దాట్ ఈస్ డే 1 ఫర్ యూ. ఆ తర్వాత మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలంటే చేయొచ్చు. బట్ వీ వర్ టైర్డ్. వెంగిన తర్వాత నెక్స్ట్ స్టాప్ కూడా బాగుంటుంది, విచ్ ఇస్ ఐ థింక్ స్కిల్థాన్. సో అక్కడ కూడా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. బట్ మాతో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము కొంచెం లిమిటెడ్గానే కొంచెం రిలాక్స్ డేస్ ప్లాన్ చేసాం. వెంగిన్ని ఎక్స్ప్లోర్ చేశాక వెంగిన్ నుంచి లాటర్బ్రూనెన్కి రండి. లాటర్బ్రూనెన్ నుంచి మళ్ళీ ఇంటర్లాకెన్ మీ హోమ్ బేస్కి రావచ్చు. ఇఫ్ యూ ఫైండ్ దట్ ఇంటర్లాకెన్ ఇస్ ఎక్స్పెన్సివ్ ఫర్ యూ అండ్ యూ ఆర్ ఆన్ అ బడ్జెట్, మీరు ఇంటర్లాకెన్లో ఉండకుండా దాని పక్కనున్న టౌన్స్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విండర్స్విల్. సో మేము ఎప్పుడు ఇంటర్లాకెన్ నుంచి స్టార్ట్ అయితే 5 minutesలో విండర్స్విల్ వచ్చేసేది. అండ్ ఇట్ ఈస్ సింప్లీ బ్రెత్ టేకింగ్, గైజ్. మీరు స్విట్జర్లాండ్లో ఎక్కడున్నా ఇట్ ఈస్ గోయింగ్ టు బి గార్జియస్ న్యాచురల్ బ్యూటీ. సో ఇంటర్లాకెన్లోనే దూరంగా ఎక్కడో ఇల్లు తీసుకోవడం కంటే విండర్స్విల్ అనే ఊర్లో ఉండండి. మీకు అక్కడి నుంచి ట్రైన్ ఇంటర్లాకెన్ రావడానికి జస్ట్ 5 minutes పడతాయి. ఓకే, డే 2 మేము వెళ్ళింది లేక్ బ్రియన్స్ అండ్ బ్రియన్జర్ రాథోన్ బాన్ అని ఒక ట్రైన్ రైడ్కి. బట్ దట్ డే వాజ్ నాట్ దట్ గ్రేట్, గైజ్, బికాజ్ చాలా వర్షం పడింది. అండ్ యూనో స్విట్జర్లాండ్లో ఆ బ్లూ స్కైస్, గ్రీన్ అంత బ్యూటీ కనిపించలేదు మాకు, బికాజ్ స్కైస్ వర్ గ్రే, యునో. సో అంత బ్రైట్ కలర్స్ స్విట్జర్లాండ్లో ఎక్స్పెక్ట్ చేసిన కలర్స్ మాకు దొరకలేదు. అండ్ ఎస్పెషలీ ఆ ట్రైన్ ఏదైతే తీసుకున్నామో అదేంటంటే ఒక ఓల్డ్ స్టీమ్ ఇంజిన్ కైండ్ ఆఫ్ ట్రైన్, యూనో. పాత ట్రైన్స్ ఉండేవి కదా. సో ఆ బ్రియన్స్ స్టేషన్లో మనం దిగిన వెంటనే ఎగ్జాక్ట్గా రోడ్కి ఆపోజిట్, స్టేషన్లో బయటికి వస్తే రోడ్కి ఆపోజిట్లో బ్రియన్జర్ రాథోన్ బాన్ BRB అని ఒక yellow బిల్డింగ్ మీకు కనిపిస్తుంది. అదే స్టేషన్ అనమాట. సో ఆన్ అ సన్నీ డే ఓన్లీ యూ షుడ్ టేక్ దట్ ట్రైన్. ఆ ట్రైన్ రైడే ఒక 40 minutes వరకు పైకి తీసుకెళ్తుంది, పీక్కి, యూనో. ఏం వ్యూస్ ఉంటాయంట అక్కడ. నేను చాలా మిస్ అయ్యాను, గైజ్. దానికి ఫుల్ హోంవర్క్ చేశాను కాబట్టి ఐ నో దట్ ద వ్యూస్ ఆర్ డ్రాప్ డెడ్ గార్జెస్. టికెట్స్ ఆర్ సూపర్ ఎక్స్పెన్సివ్. బట్ స్విస్ ట్రావెల్ పాస్తో
ఐ థింక్ 50% డిస్కౌంట్ దొరుకుతుంది అందులో. ఈ బ్రాండ్స్ రోథాన్ బాన్కి ఛార్జెస్ ఎందుకు ఉన్నాయంటే ఇది స్విస్ రైల్వేస్ది కాదు, ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ది, అందుకే వాళ్ళు పాసెస్ పెట్టారు. బట్ మన దగ్గర స్విస్ ట్రావెల్ పాస్ చెప్పాను కదా, అది మన దగ్గర ఉంటే మనకు 50% డిస్కౌంట్ వస్తుంది దీంట్లో. తర్వాత లేక్ బ్రియన్ స్టేషన్ నుంచి ఇలా బయటకు వచ్చిన వెంటనే లెఫ్ట్ వైపు తిరిగి ఒక 3 కిలోమీటర్స్ వరకు వాకింగ్ చేసామనుకోండి, గూగుల్ మ్యాప్స్లో బ్రుంగాసే స్ట్రీట్ అని పెట్టండి. ఇట్స్ కాల్డ్, అంటే దానికి నిక్ నేమ్ వచ్చింది ద మోస్ట్ బ్యూటిఫుల్ స్ట్రీట్ ఇన్ యూరప్ అని. మీరు అక్కడ విజిట్ అయితే అది ఎందుకు పేరు వచ్చింది అని మీకు తెలుస్తుంది. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ గైస్. 2 సైడ్స్లో లైక్ దగ్గరలో చాక్లెట్ కలర్ షాలేస్, దాంట్లో ఉన్న డెకార్ కానీ ఫ్లవర్స్ కానీ లైక్ అలా స్ట్రీట్ అలా కనిపిస్తుంది దూరం వరకు. ఇట్స్ జస్ట్ అమేజింగ్, డోంట్ మిస్ దాట్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ లేక్ బ్రియన్స్ దగ్గర లేక్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాకింగ్ చేయండి. ఎంత క్యూట్ క్యాఫేస్ ఉన్నాయి, వాకింగ్ ట్రాక్ కూడా చాలా బాగా చేశారు. సో యూ కెన్ కీప్ వాకింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్, లైక్ కొత్త థింగ్స్ దొరుకుతాయి, న్యూ కార్నర్స్ మీకు దొరుకుతుంది. ఐ వుడ్ జస్ట్ సే దట్ నో వేర్ యూ ఆర్ గోయింగ్, బట్ అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి నాకు ఎలా ఉందో ముందే తెలుసుకోవాలంటే కాదు. యూ షుడ్ జస్ట్ గో విత్ ద ఫ్లో అండ్ కీప్ ఎక్స్ప్లోరింగ్ టిల్ యూ రీచ్ సమ్ బ్యూటిఫుల్ అమేజింగ్ స్పాట్స్. ఓకే, సో దట్ ఈస్ డే 2 లేక్ బ్రియన్స్ రోథాన్ బాన్ అంటే ఆ ట్రైన్ ప్లస్ బ్రుంగాసే స్ట్రీట్. సో మేము అంతే చేసాం. ఇంకా మీకు కావాలంటే దగ్గరలో ఏదైనా ఊరు చూసుకుని వెళ్ళొచ్చు. డే 3 మేము వెళ్ళింది గ్రిండెల్ వాల్డ్కి. నా గ్రిండెల్ వాల్డ్ ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య ఎంత ఫేమస్ అయింది తెలుసా, బికాస్ ద సైట్స్ ఆర్ అన్రియల్. చాలా ప్రిటీగా ఉంది గైస్. ఇట్స్ లైక్ లిటరలీ మౌంటైన్స్ మధ్యలో ఇలా వ్యాలీలో ఉంటుంది అండ్ మొత్తం గ్రీన్ ఉంటుంది. కౌస్ అండ్ షీప్ అలా గ్రేజ్ చేస్తూ ఉంటాయి, చిన్న హౌసెస్ దగ్గరలో ఉంటాయి. ఇట్ ఈస్ అన్రియల్. సో స్టేషన్లో దిగిన తర్వాత గ్రిండెల్ వాల్డ్ ఫియర్స్ట్ అని ఒక ప్లేస్ ఉంటుంది. అదేంటంటే అది ఒక గొండోలా రైడ్, కేబుల్ కార్లో మనం పైకి వెళ్ళొచ్చు, అక్కడ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి. కానీ మేము వెళ్ళాలనుకుంది మౌంటైన్ కోస్టర్కి. సో ఈ గ్రిండెల్ వాల్డ్ ఫియర్స్ట్లో అది లేదు, అందులో వేరే యాక్టివిటీస్ ఉన్నాయి, అది కూడా చాలా బాగున్నాయి. సో మేము ఫిట్స్బర్గ్ అని ఒక వేరే ఏజెన్సీకి వెళ్ళాం. ఫిట్స్బర్గ్ వైపు వాకింగ్లో వెళ్తూ ఉంటే యూ విల్ రీచ్ సచ్ అ బ్యూటిఫుల్ స్పేస్. అది చాలా వ్లాగ్స్లో కూడా, ట్రావెల్ వ్లాగ్స్లో చూపిస్తారు. సో నేను ఇన్సర్ట్ వేసేస్తాను చూడండి. అక్కడ వెళ్ళిన తర్వాత మా మమ్మీ డాడీ అయితే అక్కడే ఉండిపోయారు, మాతో పైకి ఫిట్స్బర్గ్కి కూడా రాలేదు. బికాస్ దే వర్ లైక్ లేదు ఇక్కడే బాగుంది, మేము ఇక్కడే కూర్చుంటాం, అక్కడే ఎక్స్ప్లోర్ చేసి దే వర్ జస్ట్ చిల్లింగ్ ఓవర్ దేర్. లంచ్ తిన్నారు. ఈలోపు మేము ఫిట్స్బర్గ్కి వెళ్ళిపోయాం. అక్కడ పాసెస్ తీసుకున్నాం, కేబుల్ కార్తో పైకి వెళ్ళాం. అక్కడ మౌంటైన్ కోస్టర్ అని యాక్టివిటీ చేశాను కదా, ఆ యాక్టివిటీ కంప్లీట్ చేసి మమ్మీ పాపని జాయిన్ అయితే అప్పుడు లంచ్ చేసిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, టయర్డ్గా ఉన్నామంటే ఓకే అన్నాము. నేను బిల్లి గారు ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని ఉండిపోయాం. బట్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో మమ్మీ పాప జస్ట్ వెళ్ళారు ఒక ట్రైన్కి, నెక్స్ట్ ట్రైన్లో ఫాలో అయ్యి మేము కూడా వెళ్ళిపోయాం. దాట్ వాజ్ డే 3. డే 4 వాజ్ మైండ్ బ్లోయింగ్. అసలు ప్రతి ఒక్కటి అక్కడ మైండ్ బ్లోయింగే ఉంది. అసలు ఏది మంచిది ఏది కాదు అనేది చెప్పలేము. ఎవ్రీ డే వాజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రతి ఒక్క ప్లేస్లో ఒక డిఫరెంట్ ల్యాండ్స్కేపే ఉండేది. సో డే 4 మేము వెళ్ళింది గిమిల్ వాల్డ్ అండ్ మ్యూరిన్కి. గిమిల్ వాల్డ్ చాలా పైకి ఉంటుంది, ఆల్పైన్ విలేజ్ అనమాట. కొంచెం కట్ ఆఫ్ ఉంది, ఈ మెయిన్ టూరిస్టీ ఏరియా లాగా లేదు. అక్కడ రీచ్ అవ్వడానికి ట్రావెల్ కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది, బట్ వెరీ సింపుల్. అగైన్ ఇంటర్లాకెన్ నుంచి మేము లాటబ్రూనెన్కి వెళ్ళాం. లాటబ్రూనెన్ నుంచి ఒక కేబుల్ కార్ తీసుకొని మ్యూరిన్కి వెళ్ళాం పైకి. అంటే బేసికలీ పైకి వెళ్తూ ఉంటాం. మ్యూరిన్ నుంచి మళ్ళీ ఒక కేబుల్ కార్ తీసుకొని ఇంకా పైకి వెళ్ళాం, విచ్ ఇస్ గిమిల్ వాల్డ్. నా గిమిల్ వాల్డ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఆనెస్టీ షాప్స్. ఒకటి దాని మీద మీరు వీడియో చూసుంటారు. అంటే అక్కడ మనం వాకింగ్లో ఉంటే అక్కడ ల్యాండ్స్కేప్ ఇలా వర్టికల్ ఉంటాయి గైస్. ఇట్స్ నాట్ లైక్ ఫ్లాట్ ఇలా ఐ లెవెల్లో ఉంది ల్యాండ్స్కేప్ కాదు, ఇలా ఉంటాయి తెలుసా. అఫ్ కోర్స్ అది మౌంటైనే, సో ఆ టైప్లోనే ఉంటుంది. బట్ ఇట్స్ లైక్ సో క్లోజ్ టు యూ అండ్ సో ఐస్కి కరెక్ట్ లెవెల్లో అన్నీ సెట్ చేసేస్తారు అక్కడ దేవుడు. అది ఒక కార్ ఫ్రీ విలేజ్, సో 0 పొల్యూషన్. జస్ట్ అలా టౌన్లో వాకింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ దేర్ వి గాట్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ మమ్మీ అండ్ పాప. వాళ్ళు చెప్పారు మేము 2 times స్విట్జర్లాండ్కి వచ్చాం, ఇలాంటి సీనరీస్ ఇలాంటి ప్లేసెస్ అయితే అస్సలు చూడలేదు. Came to Switzerland twice, but this time the places that we have seen, oh God, unbelievable, out of this world. All credit goes to Ashmita and Sudeep. Yes. Because usually Switzerland అంటే అందరూ టూరిస్టీ ప్లేసెస్కే వెళ్ళిపోతారు అండ్ దట్ ఈస్ నో ఫన్ గైజ్. ట్రస్ట్ మీ, వెన్ యూ సీ దీస్ కైండ్ ఆఫ్ టౌన్స్ అప్పుడే అస్సలు స్విట్జర్లాండ్ మీరు చూసినట్టు.
గిమిల్ వరల్డ్ అనే టౌన్ ఎక్స్ప్లోర్ చేసి కిందకు వచ్చేసాం. ఎక్కడైతే కేబుల్ కార్ తీసుకున్నాం మ్యూరన్కి, అండ్ మ్యూరన్లో ఇంకొద్దిగా ఎక్స్ప్లోర్ చేసుకుని లైక్ జస్ట్ వాక్ మ్యాన్, జస్ట్ వాక్ అండ్ యూ విల్ సీ సచ్ అమేజింగ్ సైట్స్. అది చాలు ఎక్స్ప్లోర్ చేయడానికి, మనం స్పెసిఫిక్గా ఏం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు దానికి. దాట్స్ ఇట్. డే 4 అయిపోయింది. డే 5 వచ్చేసి ఒకే ఒక ప్లేస్ ప్లాన్ చేసాం బికాస్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నాన్ టూరిస్టీ, లేక్ లంగర్న్. ఇది ఎక్కువ టూరిస్ట్ వెళ్ళరు, అండ్ ఎస్పెషల్లీ మన సైడ్ వాళ్ళైతే అస్సలు వెళ్ళరు. ఇట్ వాజ్ ఓన్లీ చైనీస్, జాపనీస్ కైండ్ ఆఫ్ టూరిస్ట్ మేము అక్కడ చూసాం. యూరోపియన్స్ని కూడా పెద్దగా చూడలేదు, మోస్ట్లీ జాపనీసే అక్కడ ఉన్నారు. అన్రియల్, ఐఎమ్ టెలింగ్ యూ, ఆ లేక్ కలర్ మీరు చూసారంటే యూ విల్ బీ ఇన్ ఆ. ఏం బ్యూటీ ఉంది ఆ ప్లేస్ది. అండ్ లిటరలీ దేర్ ఇస్ నథింగ్ టు డూ దే. అసలు నాయిస్ లేదు, నాయిజీ టూరిస్ట్ లేరు, ఎవ్వరు లేరు. అది అంతగా ఎవరు డిస్కవర్ చేయలేదు కాబట్టి. అక్కడ గ్రాస్ కలరే వేరేలాగా ఉన్నాయి, యాజ్ ఇఫ్ కార్టూన్ చూస్తున్నాం అన్నట్టు ఉంటుంది. పర్ఫెక్ట్, లైక్ పర్ఫెక్ట్ బ్యూటీ అంటే అది. నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అంటారు కదా, బట్ దాట్ ప్లేస్ ఇస్ పర్ఫెక్ట్. ఇన్ఫ్యాక్ట్ నేను బిల్లి గారు డిసైడ్ చేసాం నెక్స్ట్ టైం స్విట్జర్లాండ్కి వెళ్తే వీఆర్ గోయింగ్ టు స్టే ఇన్ లంగర్న్ ఓన్లీ బికాస్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ గైజ్. అది మాటల్లో చెప్పడానికి లేదు. ఇఫ్ యూ గో అండ్ సీ ఇట్ లైవ్ విత్ యువర్ ఐజ్ యూ విల్ నో వాట్ ఐ మీన్. అచ్చా, లంగర్న్కి ముందు రోజు మేము బర్న్కి వెళ్ళాం, అది చెప్పడం మర్చిపోయాను. సో లంగర్న్ డే 6, డే 5 వాజ్ బర్న్. అండ్ బర్న్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ స్విట్జర్లాండ్. చాలామంది జూరిక్ అనుకుంటారు, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ బర్న్. అది ఒక డిఫరెంట్ చామ్ ఉంది. ఓకే, దానికి మొత్తం మనము జర్మన్ టచ్ ఉంటుంది బికాజ్ అది ఇంతకుముందు జర్మనీలో ఉండేది బర్న్ అనే సిటీ. స్టేషన్లో దిగిన తర్వాత దీని జర్నీ కొద్దిగా లాంగే ఉంటుంది ఇంటర్లాకెన్ నుంచి అయినా. సో మీరు స్టేషన్లో దిగిన తర్వాత మీరు ఓల్డ్ టౌన్ అని గూగుల్ మ్యాప్స్లో పెట్టేసి అక్కడ వెళ్ళండి. సో దాట్ ఈస్ వేర్ ద మెయిన్ నేను చెప్పిన చామ్ ఈజ్, యూనో. ట్రామ్స్ అలా రోడ్ మీద వెళ్తూ ఉంటాయి, చిన్న చిన్న క్యాఫేస్, షాప్స్, అండ్ యూనో అండర్ గ్రౌండ్ షాప్స్ ఉంటాయి. రోడ్ మీద ఫ్లాట్ ఇలా కింద వైపు మీకు డోర్ కనిపిస్తుంది. డోర్స్ ఇలా తీస్తే కిందకి ఇలా అండర్ గ్రౌండ్ స్టెప్స్తో వెళ్ళిపోవచ్చు. వెరీ క్యూట్ బుటీక్ స్టోర్స్ అండ్ ఆల్ దాట్, చాలా బాగుంది. సో దట్ ఈస్ జస్ట్ అనదర్ డిఫరెంట్ చామ్. అండ్ అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది, లైక్ యూ హ్యావ్ టు కీప్ వాకింగ్. ఇవన్నీ దాటిన తర్వాత ఆటోమేటిక్లీ బ్రిడ్జ్ వచ్చేస్తుంది. ఆ బ్రిడ్జ్లో అయితే ఏం వ్యూస్ ఉంటాయి గైజ్. మొత్తం ఒక స్ట్రీమ్ ఇలా వెళ్తూ ఉంటుంది, చర్చ్ బెల్స్ వినిపిస్తాయి. దేర్ ఆర్ బిల్డింగ్స్ లైక్ పర్ఫెక్ట్ లైన్స్లో ఇలా బిల్డింగ్స్, అండ్ వెరీ ఓల్డ్ వన్స్. ఓకే, మోడర్న్ బిల్డింగ్స్ లేవు. ఎంత క్యూట్గా ఉంటుంది చూడ్డానికి. బ్యూటిఫుల్ చార్మింగ్ టౌన్ కాదు, ఇట్స్ అ సిటీ బికాస్ ఇట్స్ ద క్యాపిటల్ ఆఫ్ స్విట్జర్లాండ్. ఇది మీరు తప్పకుండా వెళ్ళాలి. దట్స్ ఇట్ గైజ్, మా స్విట్జర్లాండ్ ఐటనరీ దీంతో అయిపోయింది. అండ్ ఇక్కడ రాకముందు మేము 2 days జూరిక్లోనే ఉన్నాం. డే అంటే ఒక డే అయితే మేము రీచ్ అయిందే నైట్కి, కాబట్టి ఓన్లీ హోటల్లో చెక్ ఇన్ అయి పడుకున్నాం. ఒక రోజు జూరిక్ని కూడా ఎక్స్ప్లోర్ చేసాం. అక్కడ కూడా ఓల్డ్ టౌన్నే ఎక్స్ప్లోర్ చేయాలి. Otherwise, it's a very modern kind of a city. It's like any big city in the world. What is a big deal? When you go to Switzerland, you want to see that authentic Swiss charm, kada. So that charm is there in the old town in Zurich also. Akkada vellandi. Don't go with an agenda. Just keep walking. Every corner will surprise you. So na notes lo nenu rasina points anni cheppesanu, and naaku telisinanta varaku I have told you everything that I know about traveling comfortably to Switzerland and coming back. Please watch the video properly guys. Aina meeku questions unte drop in your comments below and I would love to answer you. And about shopping in Switzerland, frankly I had no shopping agenda this time for my entire trip. Kani Zurich nunchi Foxtown ani oka place undi where you get brands for less. Very good brands, very good pedda brands like Burberry, Prada avanni kuda unnai. Na friend just mem vellaka mundu 1 month back e vellochindi, tanu akkada shopping ki ellindi anamata. She got very good deals. So alanti shopping kuda cheyalanukante అనుకుంటే ఇట్ ఈస్ ఫ్రమ్ జూరిక్. లేదంటే ఒకసారి మనం ఇంటర్లాకెన్ అలాంటి టౌన్స్ వైపు వెళ్తే పెద్దగా షాపింగ్ ఏమి ఉండదు. సో షాపింగ్ అజెండా ఉంటే జూరిక్లో కంప్లీట్ చేస్తేనే బెటర్. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు విజువల్గా చూడొచ్చు నా వ్లాగ్స్ ద్వారా. సో స్విట్జర్లాండ్ వ్లాగ్స్లో 4 వ్లాగ్స్ వచ్చాయి నాకు తెలిసి. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. I'll be very happy if you do so. నేను చెప్పిన Airbnbs గానీ ప్రొడక్ట్స్ గానీ అన్ని ప్రతి ఒక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వేసేస్తాను. చెక్ ఇట్ అవుట్ if you wish. If you like this video, you know what you have to do. Subscribe, like and share and follow me on all my social media handles. See you in another fresh new episode of Asterix very soon. Till then it's bye from Asterix. ఎన్ని రోజులైంది ఇది చెప్పి.